చరిత్రలో మనకు ఈ జోగిని అనుసరించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఈ జోగిని పోలిన సాంప్రదాయాన్ని అనుసరించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా జోగిని అని చెప్పలేము. ఆ జోగిని సాంప్రదాయాన్ని అనుసరించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? గమనిస్తే మనకి ఇక్కడ మౌర్యుల కాలంలో ఆమ్రపాలి ఇలాంటి విధానాన్ని అనుసరించినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. మనం ఖచ్చితంగా నిర్ణయించలేము అక్కడ జోగిని ఉంది అని చెప్పలేము, దేవదాసి ఉంది అని చెప్పలేము. కానీ ఆ విధానం అనేది అక్కడ ఉంది. ఆ కాలంలో ఏ పేరు పెట్టారో ఎవరికి తెలియదు. కానీ మొత్తంగా ఆమ్రపాలి, కాకతీయుల కాలంలో మాచలదేవి, రెడ్డి రాజ్యంలో లకుమాదేవి అనేవారు ఈ సాంప్రదాయాన్ని అనుసరించే గొప్ప సామాజిక వ్యక్తులుగా సమాజంలో గౌరవ స్థానాన్ని పొందడం జరిగింది. వీళ్ళు ఉంపుడుగత్తలుగా వెళ్ళలేదు, సమాజంలో ఒక గౌరవ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. కాలక్రమంలో మధ్యయుగ భారతంలో ఇస్లాం సమాజం ఎప్పుడైతే వచ్చిందో, ఇస్లాం రాజరికం ఎప్పుడైతే వచ్చిందో, వారి యొక్క విధానాలు కూడా మనకి సమాజంలోకి వచ్చాయి. అలాంటి క్రమంలో బహువార్యత్వం, అలాంటి క్రమంలో ఈ వేశ్యవృత్తి అనేది క్రమక్రమంగా మార్పు చెందడం జరిగింది. వాళ్ళు తెచ్చింది కాదు, వాళ్ళు తెచ్చిన విధానం వల్ల ఆ విధానానికి అలవాటైన జనాభా ఇలాంటి కొత్త కొత్త అంశాలని అలవర్చుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఆమ్రపాలి, మాచలదేవి, లకుమాదేవి ఈ సాంప్రదాయాన్ని అనుసరించిన వ్యక్తుల్లో కొంతమందిగా గమనించవచ్చు.